ప్రణతి అయితే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక వాళ్ళ ఇంటికి గేట్ తీయగానే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాను, నా ప్రేమ గురించి, ప్రెగ్నెన్సీ గురించి, నాకు జరిగిన మోసం గురించి మొత్తం అంతా కూడా చెప్పేస్తానని చెప్పి తనైతే లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి ప్రణతి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ప్రణతి ఒక్కదాయి వచ్చింది, తిను ఏమైనా అవనిని సేవ్ చేయడానికి వచ్చిందా, అవని మంచితనాన్ని బయట పెట్టడానికి తిను వచ్చినట్లుగా ఉంది, ఎలాగైనా సరే అది జరగనివ్వను నేనని చెప్పి పల్లవి అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రణతి అయితే మాత్రం ఎలాగైనా సరే నేను మా అమ్మ వాళ్ళకి ఇదంతా చెప్పి అవని వదిన మంచితనం గురించి వాళ్ళకి తెలిసేలా చేస్తానని చెప్పి ప్రణతి లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి పల్లవి అయితే ఎలాగైనా సరే ప్రణతిని ఆపాలి నేనని చెప్పి తనైతే కుట్ర పాలిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే వాళ్ళ కూతురు ప్రణతి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అది చూసి అక్కడ ఉన్న అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు చూడండి ప్రణతి ఒక్కదాయే వచ్చింది అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే లోపలికి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకు అందరినీ కూడా పిలిచి నిజం చెప్తుంది. అది విని అక్కడ ఉన్న పార్వతి, పల్లవి వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ వచ్చాక ఈ నిజం తెలిసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా సరే ప్రణతి వాళ్ళ వదిన్ని వీళ్ళందరికీ దగ్గర చేయాలని అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.